ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి అండి. ఇది మన తెలుగు వారికి స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడూ నిల్వ ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ మామిడికాయలు అయితే ముందుగా శుభ్రంగా కడుక్కొని ఎక్కడ కూడా మనము తేమ లేకుండా చూసుకోవాలి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా పిచ్చిని పక్కకు తీసేసుకొని మనము వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఒక బౌలు తీసుకొని వాటితో కొలుచుకోవాలి. ఈ కొలతతో చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది. కేజీల ప్రకారం అయితే మనకు ప్రతి ఒక్కటి కూడా తూంచుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కప్పు కొలతతో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను మొత్తంగా అయితే వీటన్నింటినీ ఒక 4 కప్పులు తీసుకుంటున్నాను. ఈ 4 కప్పులకి మనము ఎంతెంత ఉప్పు కారం వేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు పచ్చళ్ళు అంటేనే మనకు కొంచెము ఉప్పు కారము అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు 4 కప్పుల ముక్కలకు ఇక్కడ 1 కప్పు కారాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు మామిడికాయ ముక్కలు అనేది బాగా పుల్లగా ఉన్నాయి, అందుకనేసి 1 కప్పు వేసుకుంటున్నాను. మనకి పులుపు కొంచెం తక్కువగా ఉంటే కారాన్ని కూడా కొంచెం తగ్గించే వేసుకోవచ్చు. మనము మళ్ళీ అయినా ఒక 2-3 డేస్ తర్వాత అయినా చెక్ చేసుకొని కావాల్సినంతగా వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే. ఇక్కడ అలాగే నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని కూడా ఇక్కడ ఒక 3-4 స్పూన్లు వేసుకుంటున్నాను. వీటిని ముందే ఫ్రై చేసి పొడి చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఉప్పు వచ్చేసి మనము రాళ్ళ ఉప్పుని తీసుకుంటే మనకి పచ్చడి అనేది చెడిపోకుండా బాగా రుచికరంగా కూడా ఉంటుంది. ఇక్కడ 1/2 కప్కి కొంచెం ఎక్కువగానే ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఉప్పుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. మనకి ఈ కారము, ఉప్పు అలాగే మెంతి, ఆవపిండి ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ముక్కలంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే ఒక పింగాణి పాత్రలో కానీ వేసుకోవాలి. మనం ఇలాంటి స్టీల్ వాటర్లో స్టోర్ చేసుకోకూడదు. స్టీల్ కానీ సిల్వర్ కానీ ఇలా రాగి పాత్రలు కానీ ఇలాంటి వాటర్లో అస్సలు వేసుకోకూడదు. ఇక్కడ డబ్బాలకైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది ఇలా డబ్బాలో వేసేసుకొని ఒక రోజంతా కూడా వదిలేసేయాలి. మనకి అప్పుడు ఉప్పు అనేది బాగా కరిగి మనకి ఇది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులోనే. చూసారు కదా, ఇలాగంతా ముక్కలంతా వేసేసుకొని పైన కూడా మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఉప్పుని ఇందులోనే దీనిపైన ఇలా వేసేసుకొని దీన్ని బాక్స్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుందాము. ఇదంతా ఒక రోజు తర్వాత చూసామనుకో మనకు ముక్కల్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి పోపు పెట్టుకోవాలి. ఒక్కొక్కరు ముందుగానే వేసేసుకుంటారు, అలా అయినా వేసేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు పోపులోకి ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కకు తీసేసుకుందాము. పచ్చళ్ళలో ఎప్పుడు కూడా గ్రౌండ్నట్ ఆయిల్ని వాడుకుంటేనే మనకు రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఆయిల్ అనేది మనం తీసుకున్న 4 కప్పుల ముక్కలకు ఇక్కడ 1 కప్పు అలాగే ఇంకొక 1/4 కప్పు అంతా తీసుకున్నాను. టోటల్గా ఒక 2 కప్పులైనా వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల ఆయిల్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను.
ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర ఇదంతా కూడా వేసుకొని మనకు ఇక్కడ ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ఈ హీట్కే మనకి ఇదంతా కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపుని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకు ఇదంతా కూడా బాగా చల్లారిపోవాలి. మనం పూర్తిగా చల్లారిన తర్వాతే మనము ఆవకాయలేకైతే ఇదంతా వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకో మనకు పచ్చడి అనేది చెడిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఊరగాయలకి అంతా వేసేసుకొని బాగా కలుపుకున్నాం అనుకో మనకు ఇక ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు కదా. చూసారు కదా, ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి అయితే రెడీ.